అందరికీ నమస్కారం. నా పేరు రమ. ప్రియవదనం 36వ భాగం. రచయిత శ్వేతసాయి గారు. నెక్స్ట్ డే అర్జున్ నిద్రలేచి పక్కన లేని ఆర్వీ కోసం వెతుకుతూ బయటికి వెళ్తే హాల్లో కూడా కనిపించదు. అమ్మ ఆర్వీ ఏది అని అడుగుతాడు. లోపల మామయ్య దగ్గర ఉంది అంటారు మధుర మాలవిక గారు. మరి డాడ్ ఆయనకి వాళ్ళ చెల్లిని చూసిన ఆనందంలో కిచెన్లో ఏదో ట్రై చేస్తున్నారని చెప్తారు. ఓకే అని శ్రీనివాస్ గారు రూమ్లోకి వెళ్ళి మాట్లాడుతూ ఉన్న తండ్రి కూతుర్ని చూస్తూ ఉంటాడు. ఇప్పుడైతే అంతా ఓకే నాన్న, వితిక కూడా సెట్ అయిందనిపిస్తోంది అని చెప్తుంది. దేనికి సెట్ అవ్వదు అని అడుగుతాడు ఆమె దగ్గరగా వెళ్తూ. కంగారుగా లేచి ఏమీ లేదు, నువ్వెప్పుడొచ్చావని కంగారుగా బెడ్ దిగుతూ అడుగుతుంది. అర్జున్ మన మధ్య జరిగిందంతా కూడా చెప్తున్నానంటూ కవర్ చేస్తుంది. మరి ఎందుకు ఈ కంగారని ఆమె ముఖం పట్టుకొని అడుగుతాడు అర్జున్. అదేం లేదు, నువ్వు ఇలా వెనకే వస్తే అని చెప్తూ ఉంటే కాస్త ధైర్యం నటించి చాలే ఆపవే. సరే మీరు మాట్లాడుకోండి, నేను మామయ్యకి హెల్ప్ చేయాలని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దొంగ మీ అమ్మాయి అని అంటాడు అర్జున్. ఇలా రా కూర్చో, నిజంగానే ఆర్వీని నువ్వు వదలవు కదా అని అడుగుతారు శ్రీనివాస్ గారు. అది నువ్వు లేకపోతే ఉండలేదు అర్జున్. ఏం జరిగినా ఆర్వీని వదలను అని మాట ఇవ్వు అర్జున్ అని అడుగుతాడు. మావయ్య వదిలిపెట్టాలనుకుంటే తాళి కట్టేవాడిని కాదని చెప్తాడు అర్జున్. ఇక లేడీస్ పంతులు గారిని పిలిస్తే ఆయన వచ్చి ఈరోజు రాత్రికి దివ్యమైన ముహూర్తం ఉందమ్మా అని చెప్పి వెళ్ళిపోతారు. అదే ఖాయించేస్తారు అందరూ. అర్జున్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఈరోజు ఈవినింగ్ త్వరగా రండని మధుర గారు చెప్తే అలాగే అని ఇద్దరు అక్కడ నుండి ఫ్రెష్ అయ్యి ఆఫీస్కి వెళ్తారు. మహేంద్ర శ్రీనివాస్ గారు ఇద్దరు కూడా ఆఫీస్కి వెళ్తారు. అక్కడ ఆల్రెడీ ఉన్న వాళ్ళ సంగతి చెప్పాలని విషయం తెలిసిన శ్రీనివాస్ గారు కూడా కలిసే ప్లాన్ వేస్తారు. ఆఫీస్కి వెళ్తూ ఆమెను చూస్తున్న అర్జున్ని చూసి ఏంటిదిరా ఈ డ్రైవింగ్, అటు చూసి చెయ్యి అని చెప్తుంది ఆర్వి. నువ్వు డ్రైవ్ చేయవా అని అంటే అమ్మో నేను అస్సలు చెయ్యను బాబు అని అంటుంది ఆర్వి. ఎందుకు చెయ్యవు, నువ్వు ఎందుకు చేయమంటున్నావు నాకు బాగా తెలుసు అని అనగానే నేను ఎందుకు అని అంటాడు నవ్వుతూ. నువ్వు అనుకున్నదే అని అంటుంది ఆర్వి. అదే ఏంటి అని అడుగుతాడు మళ్ళీ అర్జున్. కావాలని నన్ను డ్రైవింగ్ చేయమంటున్నావు, అది దేనికి? నేను డ్రైవింగ్ సీట్లో ఉంటే నువ్వు నన్ను ఏదో ఒకటి చెయ్యాలని ఆర్వి అనగానే ఓ అవునా అని నవ్వుకుంటూ ఏదో ఒకటి అంటే కొంటగా చూస్తూ అడుగుతాడు ఆమెని. అర్జున్ అని కోపంగా వేలు చూపిస్తుంది ఆర్వి. మరి నాకు లెగ్ పెయిన్ ఉంది, నిన్ను డ్రైవింగ్ చేయమని నేను అడిగాను, కానీ నీకు అలా కావాలంటే చెప్పు, ఇప్పుడే ట్రై చేద్దాం, ఫస్ట్ నైట్ ముందు రిహార్సల్ అయినట్టుంటుందని కన్ను కొడతాడు. ఏం వద్దు బాబు పద అని దండం పెడితే ఆమెను చూస్తూనే నవ్వుతూ వితిక ఇంటి ముందు కారాపుతాడు. వితిక వాళ్ళ ఇంటి ముందు కారాపిన అర్జున్ని చూసి ఆమెలో కంగారు మొదలైతే నేను వెళ్ళి వితికని పిలుస్తానని లేస్తున్నాం. చేయి పట్టి ఆపి ముఖంని రెండు చేతుల్లోకి తీసుకొని చెర్రీస్ బాగా టెంప్ట్ చేస్తున్నాయి నన్ను అని ఆమె మాట్లాడేలోపే అతని నోటితో మూసేస్తాడు. అతని షర్ట్ని గట్టిగా పట్టుకుంటుంది. అది నచ్చిన అర్జున్ ఆమెని ఇంకాస్త ముందుకి లాగి ఇంకా వేగంగా ఆమె అధరాలని అందుకుంటాడు అర్జున్. ఇంకో చెయ్యి ఆమె నడుముని తాకుతూ ఉంటాడు. అతని చేయిని తోసేస్తుంది ఆర్వి. అయినా కూడా అర్జున్ మళ్ళీ అలా పెడుతూనే ఉంటాడు. ఆగకుండా వస్తూ ఉన్న ఆమె గుండె చప్పుడు వినాలని ఉంది అని అంటూ ఉంటే ప్లీజ్ సీట్కి ఆనుకొని అర్జున్ మనం బయట ఉన్నాము, ఇంకా చాలు వదిలే, ఏంటిదని దీనంగా అడుగుతుంది ఆర్వి. కారులోనే ఉన్నామే, ఎవరూ లేరు కదా ఇక్కడ అని మళ్ళీ అతను ఆమె దగ్గరికి రాబోతూ ఉంటే పో అని టక్కున బయటకి వెళ్ళిపోతుంది ఆర్వి. అప్పుడే బయటకు వచ్చిన వితిక నవ్వుకుంటున్న అర్జున్ ఆర్వీలని చూసి అక్కడికి వెళ్తుంది. వితికని చూసి ఆర్వి సైలెంట్ అయితే ఏంటి లేట్ అయిందని అడుగుతాడు అర్జున్. అది లేటుగా లేచాను, అక్కడి నుండి అన్నీ లేట్ అయ్యని ముందు కూర్చుంటుంది వితిక. అది చూసి వెనక్కి వెళ్తుంది ఆర్వి. అర్జున్ కార్ స్టార్ట్ చేస్తే ఆర్వి నవ్వుకుంటుంది. ఇందాక జరిగింది గుర్తొచ్చి మిర్రర్ల నుండి ఆమెను చూసి స్మైల్ చేస్తాడు అర్జున్. అబ్బా వీళ్ళకి కాస్త కూడా బాధ లేదే అనుకొని ఇంకేముంటుంది, బావ మరదలు కూడా అయ్యారు కదా అని అనుకుంటుంది వితిక మనసులో. అర్జున్ నువ్వు మీ ఆఫీస్లో ఎందుకు వర్క్ చేయనన్నావు అని అడుగుతుంది వితిక. అది నాకు ఇష్టం లేదు, అక్కడ మీరంతా ఉండరు కదా అంటాడు. ఆర్వి గురించి మాత్రమే అని చెప్పావు కదా అనుకొని మరి ఎవరు చూస్తారు ఆఫీస్ని అని అడుగుతుంది. లాస్య శరత్ ఉన్నారుగా అని చెప్తాడు అర్జున్. ఆర్వీకి ఇంతలో కాల్ వస్తే లిఫ్ట్ చేసి హాయ్ శరత్ అని అంటూ అతని మాటలు విని లాస్యకి ఇంకా కోపం తగ్గలేదా అని అడుగుతుంది ఆర్వి. అస్సలు తగ్గలేదు, నువ్వైనా చెప్తావని నేను కాల్ చేశాను అని అంటూ దీనంగా చెప్తాడు శరత్. అన్నయ్య నాదే ఉంది, అంతా లాస్య ఇష్టమే కదా అని అంటుంది ఆర్వి. ఏది ఇవ్వండి అని లాస్యకి అని అడుగుతుంది ఆర్వి. ఎలాగైనా సరే నువ్వే దాన్ని మార్చు అని అంటూ మొబైల్ని లాస్యకి ఇచ్చి వెళ్తాడు శరత్. ఏమైంది లాస్య, ఇంకా గోల చేస్తున్నావా అని కాస్త గట్టిగా అడిగితే నేను గోలన నైట్ వెళ్ళి తెల్లవారకు ముందే వచ్చి
ఫర్గివ్ చేస్తావా లేదా అని. ఇప్పటిదాకా ముద్దులు ఇంకా చాలా చేసింది కాకుండా కంప్లైంట్ కూడా ఇస్తున్నాడు నీకు వెధవా అని అనగానే ఆర్వి పెద్దగా నవ్వేస్తుంది. ఈలోపు అర్జున్ కార్ ఆదర్శ్ రూమ్ దగ్గర ఆగితే ఓ అయితే ఏం చేస్తావు అంటూనే ఆదర్శ్కి ప్లేస్ ఇవ్వడానికి పక్కకి జరుగుతుంది ఆర్వి. అసలు ఏమైనా ఆప్షన్ ఉంటుందా వదినా మనకి ఆ వీక్ మూమెంట్లో అంటుంది. అంటే అని కంగారుగా ఏదో అడగబోయి ఆగిపోతుంది అందరూ ఉండడంతో. ఆర్వి మాటలకి అటు ఇటుగా అర్థం తెలుస్తున్న అర్జున్ మెల్లిగా నవ్వుకుని కార్ని స్టార్ట్ చేస్తాడు. వాళ్ళ కన్వర్జేషన్ కంప్లీట్గా అర్థం కాక సైలెంట్ అవుతుంది వితిక. అదేం లేదులే వదినా అని కూల్గా చెప్తుంది. ఆమె నార్మల్గా మాట్లాడాక అమ్మయ్య అనుకుంటుంది. సరే మళ్ళీ కాల్ చేస్తానంటూ కట్ చేస్తుంది. ఓకే బాయ్ వదినా అని ఫోన్ని సీరియస్గా అతని చేతిలో పెడుతుంది. ఇక ఆఫీస్కి వెళ్ళాక నలుగురు వెళ్తూ ఉంటే ఆర్వి చెయ్యి పట్టి ఆపేస్తాడు అర్జున్. ఏంటి అర్జున్ వాళ్ళు చూస్తారు అని ఆర్వి కంగారు పడుతూ ఉంటే ఆర్వి అని వితిక వెనక్కి తిరగగానే వస్తున్నాను వితిక అని అంటూ పరుగున వెళ్తుంది. అర్జున్ ఆమె పక్కగా వెళ్తూ నైట్ చెప్తాను నీ సంగతి అని అనుకుంటూ ఉంటే ఆర్వి నవ్వుకుంటుంటే ఏమైందని అడుగుతుంది వితిక. ఏం లేదులే పద అని కంగారుగా తీసుకొని వెళ్తుంది ఆర్వి. నిహారిక వచ్చి ఆర్వి నీ బర్త్డే మంచిగా ఎంజాయ్ చేసావు కదా అని అడిగితే సూపర్ దిస్ ఈజ్ ద బెస్ట్ బర్త్డే ఇన్ మై లైఫ్ అని చాలా సంతోషంగా ఉన్నాను అని చెప్తుంది. నిజమే అమ్మ నాన్న బ్రతికి రావడం అంటే చాలా గొప్ప విషయమే కదా అని ఆదర్శ్ అంటాడు. అవును ఆదర్శ్ ఐఎమ్ రియల్లీ హ్యాపీ అంతా వాడి వల్లే అని చెప్తుంది ఆర్వి. ఇంకా అందరూ వెళ్ళి వర్క్లో దూరిపోతే ఆర్వి వర్క్ చేస్తూనే అర్జున్కి సైట్ కొడుతుంది. చాలా సిన్సియర్గా వర్క్ చేస్తున్నాడు. అయినా సరే ఆర్వి అతన్ని చూస్తూనే ఉంటుంది. ఎందుకో తెలియదు ఆర్వి పిలిచినట్టుగా అనిపించి అటువైపుగా చూస్తే ఆమె టక్కున తన చూపుని తిప్పేస్తుంది. అది చూసి చూడనట్టు వదిలి తన వర్క్ చేసుకుంటూ ఉంటాడు అర్జున్. కాసేపటికి ఫోన్లో వచ్చిన మెసేజ్ సౌండ్ తిరిగితే అది ఓపెన్ చేసి అర్జున్ నేమ్ ఉండడంతో ఆమె పెదవులు విచ్చుకుంటాయి. నైట్ చాలా టైం ఇస్తాను సైట్ కొట్టడానికి, ఇప్పుడు వర్క్ చేసుకో బుద్ధిగా, లేదంటే నేను వచ్చి నిన్ను డిస్టర్బ్ చేయాల్సి వస్తుంది అని ఉంటుంది. అది చూసి నవ్వుకొని చూడటం కూడా తప్పేనా అని రిప్లై ఇస్తుంది ఆర్వి. అరే నువ్వు ఇలా వినవే అని అంటూ ఆమె దగ్గరికి వెళ్ళి ఆర్వి పక్కనే కూర్చొని ఇప్పుడు చూసుకో అని అంటాడు. అర్జున్ ఏంటిది వెళ్ళు అంటే వెళ్తాను నీతో కాస్త పనుంది అదైతే వెళ్తాను, నువ్వు నీ వర్క్ చేసుకో నిన్ను ఇబ్బంది పెట్టను అని ఆమెనే చూస్తూ ఉంటే అర్జున్ నువ్వు ఇలా ఉంటే ఎంబారసింగ్గా ఉంది నాకు అని చెప్తుంది. అరే నువ్వు చేసింది అదేగా, ఇలా మరి అందరికీ కనిపించేలా చేయలేదుగా అని అంటుంది. అవునా సరే అయితే కానీ కాఫీ తాగాలి పద అని పెద్దగా అడుగుతాడు అర్జున్. వస్తానని వితిక కూడా వస్తుంది. అది చూసి పెదవి చాటు నవ్వు దాస్తుంది ఆర్వి. ముగ్గురు కలిసి కాఫీ తాగుతూ ఉంటారు. వితిక ఆదర్శ్కి కూడా కావాలేమో అడుగు అని అర్జున్ ఆమెను పంపాలని చూస్తే అవునా నువ్వు వెళ్ళి అడుగుపో అని అర్జున్ని పంపించేస్తుంది. బిక్కమొహం వేసి వెళ్తాడు. ప్లాన్ మొత్తం పాడైందని ఆర్వి నవ్వుకుంటుంటే ఆ రోజు కాలేజీలో మీ మధ్య అలా జరిగిన తర్వాత మళ్ళీ మీరు ఒక్కటయ్యారా అని అడుగుతుంది వితిక. ముందు షాక్ అయినా కూడా తర్వాత లేదు వితిక ఎందుకు అలా అడిగావు అని అడుగుతుంది ఆర్వి. ఎందుకు అంటే ఎందుకు మీరు దూరంగా ఉన్నారని అడుగుతుంది ఆత్రంగా. వితిక అలా అడిగేసరికి ఆర్వి అది వితిక నా ఏడుపుకి భయపడిన అర్జున్ ఆ రోజు కూడా నన్ను ఏమీ చేయలేదు, అలాగే దానికి ఇంకాస్త టైం కావాలని నేను అడిగాను అని చెప్తుంది ఆర్వి. అవునా అని అంటే మీ ఇద్దరూ ఇప్పటిదాకా అసలు కలవని లేదా, సరేలే అని నవ్వుతూ ఆదర్శ్ కోసం కాఫీ తెస్తానని ముందుకు వెళ్తుంది వితిక. ఆమె అలా అడగటం మళ్ళీ ఆమె ఏదో అనుకోవడం ఆర్వీకి ఏదో తేడా కొడుతుంది. ఆర్వి ఎందుకు నిజం దాచావు తన దగ్గర అని అర్జున్ అడుగుతాడు. ఆదర్శ్ ఏడి అంటే రాను వితిక తెస్తుందిలే కాఫీ అన్నాడు. నిజం చెప్పాల్సింది వితికతో అంటూ ఆమె కప్ తీసుకొని తాగుతాడు. ఈరోజే కదా మన ఫస్ట్ నైట్ అని నిజమేగా చెప్పాను, మన మధ్య ఏమీ జరగలేదు కదా అర్జున్ అంటుంది. ఈరోజు ఇది చెడగొట్టాలని ఏదైనా చేస్తున్నావా నువ్వు, అలా చేస్తే అస్సలు ఊరుకోను, నువ్వు ఎటు పారిపోయినా వదిలిపెట్టను నిన్ను అని అంటాడు. ఆమె నడుము పట్టి దగ్గరికి లాక్కొని బుగ్గన ముద్దిస్తాడు. ఆపాలని ఏదైనా ప్లాన్ చేస్తే పనిష్మెంట్ తీవ్రంగా ఉంటుంది, నీ ఇష్టం అని అంటూ కోపంగా చెప్తాడు. అలాగే అని తల ఊపుతుంది. ఇంతలో వితిక వస్తే ఆమెను వదిలి కాఫీ ఎవరికి అంటే ఇది ఆదర్శ్కి అని వాళ్ళని చూస్తూ ఉంటే ఆర్వి కంగారుగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అర్జున్ వెనకే వెళ్తాడు. ఆ కాఫీ తీసుకొని నేరుగా ఆదర్శ్ దగ్గరికే వెళ్తుంది ఆర్వి. వితిక కాఫీ అని సీరియస్గా చెప్తే ఏమైంది మేడం అని కప్ తీసుకుంటూ అడుగుతాడు ఆదర్శ్. ఆర్వీకి ముద్దు పెట్టేవాడు ఇంకా కొంచెం ఉంటే అని అంటుంది వితిక. ఎవరు అని కంగారుగా అడిగితే అర్జున్ అని అంటుంది ఆమె. ఏమైంది అలా బిహేవ్ చేస్తున్నావు నువ్వు,
అని అడుగుతాడు ఆదర్శ్ వేడివేడి కాఫీ సిప్ చేస్తూ. అరే ఆ రోజు కాలేజ్లోని వాళ్ళ మధ్య ఏమీ కాలేదట అని చెప్తుంది ఏదో కనిపెట్టినట్టుగా. అవునా, మరి ఎందుకలా చెప్పారు? ఏమోలే, అలా చేయకపోతే మనకి ఇలా క్లియర్ అయ్యేది కాదు కదా. వదిలేయని చుట్టూ చూసి ఎవరు చూడకపోతే ఆమె బుగ్గ మీద ముద్దిస్తాడు. ఏంటిదిరా ఇది అని అతనితో మాటల్లో పడిపోతుంది. కానీ ఆర్వి మాత్రం ఆలోచనలోనే పడుతుంది. లంచ్ టైం దాకా ఆలోచనలోనే ఉన్న ఆమె ఇంటి నుండి కాల్ వస్తే లిఫ్ట్ చేస్తుంది. త్వరగా రమ్మని చెప్పి కాల్ కట్ చేసిన మధుర గారు మాటలు అర్జున్తో చెప్పి ఆదర్శ్ వాళ్ళని డ్రాప్ చేయాలి కదా, ఎలా మరి అని. నువ్వు వాళ్ళని డ్రాప్ చేసిరా, నేను ఇంటికి వెళ్తానంటుంది. నో వే, నేను అస్సలు వినను నీ మాట, ఇద్దరం కలిసే వెళ్దాం, కావాలంటే నువ్వు రెడీ అవ్వడానికి నేను టైం ఇస్తానులే అని కన్ను కొడతాడు అర్జున్. కోపంగా చూస్తుంది ఆర్వి. ఇలా కూడా బాగున్నావు అని అంటాడు. మీ అబ్బాయిలు ఈ విషయంలో ఫుల్ క్లారిటీతో ఉంటారే అని అడుగుతుంది ఆర్వి ఇది తప్పేమీ కాదు కదా, నేను ఫ్రెండ్గా ఉన్నప్పుడే నీతో అన్నీ షేర్ చేసుకున్నాను. ఇప్పుడు నేను నీ హస్బెండ్ని, నువ్వు నా పెళ్ళానివి, నీ దగ్గర నాకెందుకే సిగ్గు అని ఇంకా చాలా షేర్ చేస్తాను ఇప్పుడు అని ఏవేవో చెప్తూ ఉంటే ఎందుకో ఆమెలో భయం ఎక్కువ అవుతుంటుంది. అది ఎందుకో గమనించిన అర్జున్ ఆమె చేయి పట్టుకుని ఏమైందిరా అని అడిగితే ఏం లేదని వెళ్ళి వర్క్ చేసుకుంటుంది. ఆమెలోని కంగారు అర్థమైన అర్జున్ నవ్వుకొని వర్క్లో పడితే అతనికి కనిపించకుండా పర్మిషన్ పెట్టి వెళ్ళిపోతుంది అర్జున్ ఇది చూడు అర్థం కావడం లేదని వితిక అడిగితే ఆర్వీని అడగాల్సింది కదా అంటూ ఆమెను చూస్తాడు. సర్లే ఇలా రాను అంటూ ఫైల్ తీసుకుంటుంటే ఎక్కడుంది ఇది కనిపించలేదని చెప్తుంది వితిక. అదేంటి కనపడకపోవడం అని పైకి లేస్తే అటే వచ్చిన నిహారిక ఆర్వీ పర్మిషన్ పెట్టి వెళ్ళింది, మీకు చెప్పమని అంది అని చెప్తుంది. అవునా అని కంగారు పోయి విషయం అర్థమైన అర్జున్ సైలెంట్ అవుతాడు. ఏమైందని ఆర్వీకి మెసేజ్ చేస్తాడు అర్జున్. ఏమీ లేదు అని మాత్రమే రిప్లై ఇస్తే 1 minute అని వితికకి చెప్పి ఆర్వీకి కాల్ చేసి పక్కకు వెళ్తాడు అర్జున్. క్యాబ్లో ఉన్న ఆర్వీ భయంగానే ఫోన్ని లిఫ్ట్ చేసి ఇంటికి వెళ్తున్నాను అని చెప్తుంది. సరే, ఎందుకు నువ్వంత కంగారుగా ఉన్నావు అని అడుగుతాడు అర్జున్ ఎందుకో నాకు భయంగా ఉందిరా అని అంటుంది. నువ్వు అన్నావు కదా ఎందుకు ఈ టాపిక్ వస్తే మీ అబ్బాయిలు అంతగా ఎగ్జైట్ అవుతారు అని. అబ్బాయిలే ఎగ్జైట్ అవ్వరు, అమ్మాయిలు కూడా అలానే ఉంటారు. కాకపోతే మీకు ఉన్నంత సిగ్గు ఇంకా పెద్దవాళ్ళు నేర్పిన పద్ధతి వల్ల అమ్మాయిలు అనుకోగా ఉండాలని చెప్పడంతో కాస్త బిడియంగా ఉంటారు. కానీ ఒక అమ్మాయి తన భర్త దగ్గర ఏమి ఇబ్బంది పడవలసిన అవసరం లేదురా. ఎవరో ముక్కు ముఖం తెలియని వ్యక్తికి భర్తగా రాగానే అతనికి తన సర్వస్వం అర్పిస్తుంది. అలాంటి ఆమె అతని దగ్గర తన ఇష్టాలను చెప్పుకునే పూర్తి హక్కు భార్యకి ఉంటుంది. అలాగే నీకు ఏ ఇబ్బంది ఉన్నా ఏది అనిపించినా నాకు చెప్పొచ్చు, తప్పేమీ కాదు. అండ్ మోరోవర్ భయం కంగారు పడే అవసరం లేదని చెప్తాడు. ఆమె మౌనంగా ఉంటే నేను వస్తున్నాను అంటే నో వద్దు, ఆఫీస్ అయ్యాకే నువ్వు రా బాయ్ అంటుంది. సరే, లేదు అయితే నువ్వు వెళ్ళేదాకా లైన్లోనే ఉండు, నాకు చెప్పి వెళ్ళొచ్చుగా, కారులో పంపేవాడిని కదా, ఎలా వెళ్తున్నావు, క్యాబేనా అని అడుగుతాడు. అవును అని చెప్తుంది ఆర్వి ఇంకోసారి ఇలా పారిపోతే దెబ్బలు పడతాయి నీకు, ఒక్కదానివే అలా ఎలా వెళ్ళాలనుకున్నావు, కోపం వస్తోంది నీ మీద అని గట్టిగా చెప్తాడు. సారీ అంటుంది. ఇంకోసారి ఒంటరిగా వెళ్ళకు, చెప్తే నేను డ్రాప్ చేస్తాను కదా, నాకు టెన్షన్ ఉండదు కదా అంటుంటే నాకు ఏమైనా అవుతుంది అని టెన్షనా నీకు అర్జున్ అని మాత్రమే అడుగుతుంది ఆర్వి. ఏమని సమాధానం ఇస్తాడా అని అంత చిన్నగా అంటావేంటి, ఆ రోజు నీకు దెబ్బ తగిలిందంటే ఎంత కంగారు పడ్డానో తెలుసా, అమ్మ ఫోన్ స్విచ్ ఆఫ్, నీ ఫోన్ కలవలేదు, అత్తయ్య వాళ్ళ కోసం వెళ్లాల్సిన అర్జెన్సీలో ఏం చెయ్యాలో తెలియలేదు, హాస్పిటల్లో నిన్ను చూశాక కానీ నా గుండెల్లో దడ తగ్గలేదు, నిజంగానా అంటే ఆ రోజు వితిక దగ్గరికి నువ్వు వెళ్ళలేదా, లేదు అక్కడికి అని కావాలని నీతో చెప్పాను, అత్తయ్య మావయ్యని చూడకుండా నీకు ఆశలు పెట్టాలని అనుకోలేదురా, థ్యాంక్స్ అంటుంది. నో థ్యాంక్స్ అంటే థ్యాంక్స్ అని చెప్తూనే ఉంటుంది ఆర్వి. మెల్లిగా ఫోన్ దగ్గరకు తీసుకొని ముద్దులు ఇస్తాడు అర్జున్ ఆమెకు. ఆమె ఒక్కసారిగా వచ్చిన ఆ ముద్దులకి ఫోన్ని దూరం జరిపి మాటలను ఆపేస్తుంది. అర్జున్ అని అనగానే మరి ఏంటి ఈ థ్యాంక్స్, నా పెళ్ళాంవే నువ్వు, వాళ్ళు నా అత్త మామలు అని బాధ్యతగా చెప్తాడు అర్జున్. ఐ లవ్ యూ అర్జున్ అని అంటుంది ఆర్వి తడితేరిన కళ్ళతో. ఆర్వి ఎందుకు ఇప్పుడు ఏడుపు, నీకు మామూలుగా దెబ్బలు పడవు నా చేతిలో అని అంటాడు అర్జున్. నేను ఇంటికి వచ్చిన తర్వాత చూడు, అలాగేలే అని అంటూ నీ ఇష్టం వచ్చిన సార్లు కొట్టులే అంటే ఏం చేస్తాను, నైట్ చూస్తావు కదా, సరే అంటూ ఆమె కన్నీరుని తుడుచుకొని ఇల్లు వస్తే దిగి అతనికి బాయ్ చెప్పి ఇంట్లోకి వెళ్ళిపోతుంది ఆర్వి. కథ ఇంకా ఉంది. మరి అర్జున్ ఆ రోజు వితిక దగ్గరికి వెళ్ళలేదని తన మనసులో ఉన్న అపోహ పోగొట్టాడు కదా ఆర్వీకి. మరి ఇప్పటికైనా ఆర్వీ అర్జున్ మనసును అర్థం చేసుకొని అర్జున్ ఆర్వీలు ఒక్కటవుతారా, లేదా ఈ వితిక మళ్ళీ ఏదైనా ప్రాబ్లం చేస్తుందా? ఈరోజు అర్జున్ ఆర్వీలకి ఫస్ట్ నైట్ అని తెలిసి మరి ఆర్వీ అర్జున్ల ప్రేమ
ఏ మలుపు తిరగబోతోంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.